ఫస్ట్ ఈ మల్టీవర్స్ అండ్ మ్యాడ్నెస్ మూవీ టీజర్ అర్థం కావాలంటే ముందు మల్టీవర్స్ అంటే ఏంటో తెలియాలి. అసలు వాండా విజన్కి మల్టీవర్స్కి సంబంధం ఏంటి, డాక్టర్ స్ట్రేంజ్ ఎంత పవర్ఫుల్ అనేది కూడా మీకు తెలియాలి. సో ఎంసీయూలో ఎండ్ గేమ్ మూవీ ఒక బెంచ్ మార్క్ని సెట్ చేసింది. అలానే అది ఇప్పటివరకు ఎంసీయూలో వచ్చిన స్టోరీలన్నిటికీ ఒక ఎండ్ పాయింట్ లాంటిది. తర్వాత ఓపెన్ అయ్యే స్టోరీ కూడా దానికి మించి ఉండాలి, అదే మల్టీవర్స్. ఇందులో ఉండే ప్రతి క్యారెక్టర్కి సంబంధించిన ఆల్టర్నేట్ వర్షన్స్ ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క యూనివర్స్లో ఒక్కోలా ఉంటారు. అంటే ఒక యూనివర్స్లో హీరో అయితే ఇంకొక యూనివర్స్లో విలన్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ వాళ్ళ క్యారెక్టర్తో వాళ్ళే ఫైట్ చేసే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. లైక్ ఎండ్ గేమ్లో కెప్టెన్ అమెరికాలు ఇద్దరు ఫైట్ చేసుకున్నట్లుగా ఎంసీయూలో అలాంటి సీన్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. ఇన్ఫినిటీ వార్ మూవీలో లాగా ఎంసీయూలో మల్టీవర్సల్ వార్ జరగబోతుంది. అందులో ఒక యూనివర్స్ కోసం ఒకరు ఫైట్ చేస్తారు. అండ్ వాటిఫ్లో చూపించిన క్యారెక్టర్స్ అన్నీ యానిమేషన్స్కే పరిమితవు, అవి లైవ్ యాక్షన్స్లో కూడా కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా చాలా క్యారెక్టర్స్ ఈ మల్టీవర్సల్ వార్లో కనిపించబోతున్నాయి. ఈ స్టోరీస్ అన్నిటికీ డాక్టర్ స్ట్రేంజ్ ఏదోలా కనెక్ట్ అయి ఉంటాడు. ఎందుకంటే డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ని యూజ్ చేయడం, టైంని మ్యానిపులేట్ చేయడమే కాదు, ఇంకా చాలా ఎబిలిటీస్ ఉంటాయి. ఈ యూనివర్స్లో ఎవరు టైం ట్రావెల్ చేసినా అలానే నెక్సెస్ ఈవెంట్ని క్రియేట్ చేసినా డాక్టర్ స్ట్రేంజ్కి తెలిసిపోతుంది. దాన్నే యూనివర్స్ అవేర్నెస్ అంటారు. ఇది డాక్టర్ స్ట్రేంజ్కి ఒక యూనివర్సే కాదు, అన్ని యూనివర్స్లోనూ పనిచేస్తుంది. అలానే వాండా విజన్ సిరీస్లో కూడా నెక్సెస్ యాడ్స్ కనిపిస్తూ ఉంటాయి. అవి డాక్టర్ స్ట్రేంజ్ వాండాకి సబ్కాన్షియస్గా ఇస్తున్న వార్నింగ్స్. మరి ఇన్ని ఎబిలిటీస్ ఉన్న డాక్టర్ స్ట్రేంజ్ వాండా దగ్గరికి ఎందుకు హెల్ప్ అవ్వడానికి వచ్చాడు? అసలు వాండాకి మల్టీవర్స్ గురించి ఎలా తెలుసు? దానికి ఆన్సర్, వాండా ఒక నెక్సెస్ బీయింగ్. ఈ నెక్సెస్ బీయింగ్స్ గురించి కామిక్స్లో చాలా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నెక్సెస్ ఈవెంట్ని జరిగేలా చేయగలరు, ఎలా జరగాలో నిర్ణయించగలరు, ఆ నెక్సెస్ ఈవెంట్స్ని కంట్రోల్ చేయగలరు. బట్ వీళ్ళు నార్మల్ టైం లైన్లో ఎలాంటి చేంజెస్ చేయలేరు. అంటే లోకి ఎండ్ గేమ్లో అవెంజర్స్కి దొరికిపోవడం నార్మల్ టైం లైన్, ఎస్కేప్ అవ్వడం నెక్సెస్ ఈవెంట్. ఎంసీయూలో విజన్ చనిపోవడం నార్మల్ టైం లైన్, వాండాతో కలిసి ఉండడం నెక్సెస్ ఈవెంట్స్. ఈ నెక్సెస్ బీయింగ్స్ నెక్సెస్ ఈవెంట్లో జరిగిన వాటినే కంట్రోల్ చేయగలరు, నార్మల్ టైం లైన్ని ఏమి చేంజ్ చేయలేరు. వాండా లాంటి నెక్సెస్ బీయింగ్స్ ప్రతి యూనివర్స్కి ఉంటారు. అలానే వేరే యూనివర్స్లో వాండానే ఉండకపోవచ్చు, వాండా లాంటి నెక్సెస్ బీయింగ్ ఇంకొకరు ఉండొచ్చు. రాను రాను మల్టీవర్స్లో ఎంసీయూలో కనిపించిన క్యారెక్టర్స్ అన్ని మళ్ళీ కనిపించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మల్టీవర్స్లో ఏదైనా జరగడానికి పాసిబిలిటీ ఉంది. ఎలా అయితే శామ్ రైమీ యూనివర్స్ నుంచి అలానే అమేజింగ్ స్పైడర్ మ్యాన్ నుంచి విలన్స్ హీరోస్ ఎంసీయూలోకి వచ్చారో, డీసీ హీరోస్ కూడా ఎంసీయూలోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఆ ఈవెంట్ జరగవచ్చు, జరగకపోవచ్చు, కానీ మల్టీవర్స్లో ఏదైనా జరగడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ మల్టీవర్స్ అండ్ మ్యాడ్నెస్ మూవీలో కూడా కామిక్స్ నుంచి చాలా క్యారెక్టర్స్ ట్రైలర్లో కనిపించాయి. అలానే డాక్టర్ స్ట్రేంజ్ ఈ మ్యాడ్నెస్ని ఎలా సెటిల్ చేయబోతున్నాడో కూడా ఈ మూవీలోనూ చూడాలి. ఇప్పటికే ఈ మూవీలో చాలా చేంజెస్ జరిగాయి. టీజర్లో సగం స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో చూపించిన క్రెడిట్ సీన్లే కనిపిస్తాయి. ట్రైలర్ స్టార్టింగ్లో వాంగ్ వాయిస్లో డోంట్ కాస్ట్ ఎ స్పెల్, ఇట్స్ టూ డేంజరస్ అని అంటాడు. స్క్రీన్ మీద మెట్ల మీద నుంచి కెమెరా వెళ్తూ దీపాలను చూపిస్తారు. యాక్చువల్గా అవి దీపాలు కాదు, వెలిగి వెలిగి ఆరిపోతున్న క్యాండిల్స్. యాక్చువల్గా ఈ సీన్ సెటప్ అంతా ఒక హర్రర్ మూవీకి ఉన్నట్టు ఉంది. అండ్ ఈ మూవీలో హర్రర్ అనే కాన్సెప్ట్ని టచ్ అయిపోతున్నారని ఒక టాక్ కూడా ఉంది. తర్వాత వాచ్ కనిపిస్తుంది. సేమ్ వాచ్ డాక్టర్ స్ట్రేంజ్లో కూడా ఉంటుంది. తను డాక్టర్ స్ట్రేంజ్గా మారక ముందు ఆఖరిగా మిగిలిపోయింది ఈ వాచ్ ఒకటే. స్టీఫెన్గా ఉన్నప్పుడు వాచెస్ అంటే చాలా ఇష్టం. తన వాచ్ కలెక్షన్లో ఇది కూడా ఉంటుంది. అలాగే తనకి యాక్సిడెంట్ అయినప్పుడు కూడా తన చేతికి ఈ వాచ్ ఉంటుంది. ఆ వాచ్ రిఫ్లెక్షన్లో డాక్టర్ స్ట్రేంజ్ కనిపిస్తాడు. సరిగ్గా గమనిస్తే డాక్టర్ స్ట్రేంజ్ వైట్ సూట్లో ఉంటాడు. ట్రైలర్లో ఈ వైట్ సూట్లో ఇంకొక సీన్ దగ్గర కూడా కనిపిస్తాడు, అదే క్రిస్టినా వెడ్డింగ్కి. వీళ్ళిద్దరికీ డాక్టర్ స్ట్రేంజ్ 1లోనే బ్రేకప్ అయిపోయింది. అలానే వాటిఫ్లో కూడా క్రిస్టినాని ఎంత కాపాడదామని ట్రై చేసినా డాక్టర్ స్ట్రేంజ్ కాపాడుకోలేడు. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ ఫేస్లో కూడా క్రిస్టినా మీద ప్రేమ, అలాగే తను దక్కలేదనే బాధ కూడా కనిపిస్తుంది. సో వీళ్ళిద్దరూ కలవరని క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ అక్కడికి వచ్చింది కూడా తన పెళ్ళికి అటెండ్ అవ్వడానికి, తను పెళ్లి చేసుకోవడానికి కాదు. డాక్టర్ స్ట్రేంజ్ 1 మూవీలో స్టీఫెన్ సర్జరీ చేస్తున్నప్పుడు ఆ రూమ్లో ఉన్న ఒక అతని వాచ్ స్టీఫెన్ ఫేస్కి రిఫ్లెక్ట్ అవుతుంది. అతనే ఈ షాట్లో ఉంటాడు. సో ఇద్దరు కలిసి క్రిస్టినా వెడ్డింగ్కి అటెండ్ అవ్వడానికి వచ్చుంటారు. తర్వాత రియాలిటీ కొలాప్స్ అవ్వడానికి చూపిస్తారు. ఇక్కడ గమనించినట్లయితే అక్కడ ప్రజల అరుపులు ఏమీ ఉండవు, ఖచ్చితంగా అక్కడ ఎవరూ లేరు. డాక్టర్ స్ట్రేంజ్ ఒక్కడే ఉన్నట్టు చూపించారు. బట్ బిల్డింగ్స్ మాత్రం ఫేడ్ అవుతూ ఉంటాయి, సేమ్ వాటిఫ్లో చూపించినట్లుగానే. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ శాంటమ్ సెంటోరం మెట్లు ఎక్కుతూ ఉంటాడు. వెనకాల 3 డోర్స్ కనిపిస్తాయి.
పక్కనున్న డోర్లోంచి బీచ్ కనిపిస్తుంది అండ్ క్లియర్గా మనం ఆ డోర్లోంచి వాటర్ రావడాన్ని గమనించవచ్చు. బట్ డాక్టర్ స్ట్రేంజ్ 1లో ఆ స్టెప్లు ఎక్కి పైకి వెళ్ళిన తర్వాత ఆ 3 డోర్స్ కనిపిస్తాయి. ఒక దాంట్లో అడవి, సముద్రం, అలానే మంచు ఉంటాయి. ఇందులోని ఒక డోర్ ఓపెన్ అవ్వడం వల్లనే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్లో శాంటమ్ సెంటోరంలోకి మంచు వస్తుంది. బట్ ఇక్కడ మాత్రం స్టెప్స్ కింద ఉన్నాయి. అంటే ఇది వేరే యూనివర్స్లో ఉన్న శాంటమ్ సెంటోరం అయి ఉంటుంది. తర్వాత శాంటమ్ సెంటోరం మిర్రర్ దగ్గర డాక్టర్ స్ట్రేంజ్ చేయి కనిపిస్తుంది. ట్రైలర్లో ఈవిల్ డాక్టర్ స్ట్రేంజ్ని లాస్ట్లోనే కాదు, ఇక్కడే చూపించేశారు. ఎందుకంటే ఆ హెయిర్ అండ్ అవుట్ఫిట్స్ సేమ్ ఉన్నాయి. తర్వాత సేమ్ వాండా యూజ్ చేసే మ్యాజిక్కే ఒక అమ్మాయి చేతిలో కనిపిస్తుంది. తను ఖచ్చితంగా వాండా కాదు. తర్వాత స్టార్ జాకెట్ వేసుకున్న ఒక అమ్మాయి కనిపిస్తుంది. తను అమెరికా చాల్వెస్. తను వేసుకున్న అవుట్ఫిట్ అండ్ ముందు సీన్లో మ్యాజిక్ యూజ్ చేస్తున్న అమ్మాయి అవుట్ఫిట్ సేమ్ ఉంటాయి. మేబీ ఈ 2 సీన్లో ఉన్నది తనే అయి ఉండొచ్చు. ఎందుకంటే కామిక్స్లో అమెరికా చాల్వెస్ది ఒక పవర్ఫుల్ క్యారెక్టర్. తను స్టార్ సింబల్ లాంటి పోర్టల్ని యూజ్ చేసి ఒక యూనివర్స్ నుంచి వేరే యూనివర్స్కి ట్రావెల్ చేస్తుంది. సో ఫస్ట్ టైం అమెరికా చాల్వెస్ ఎంసీయూలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. తర్వాత ఏదో పోర్టల్లో ఎవరో చిక్కుకున్నట్టు కనిపిస్తాడు. సరిగ్గా చూస్తే అతనికి పోనీటైల్ ఉంటుంది. క్లియర్గా గమనిస్తే తను ఈవిల్ స్ట్రేంజ్ అని అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్లో స్టార్ సింబల్ ఉంటుంది. అది అమెరికా చాల్వెస్ ఒక యూనివర్స్ నుంచి వేరే యూనివర్సిటీకి వెళ్ళడానికి యూజ్ చేసే పోర్టల్. తర్వాత మార్వెల్ లోగో కనిపిస్తుంది. లోగోలో షంగ్-చి కూడా కనిపిస్తాడు. అండ్ అలానే మల్టీవర్స్లో ఉండే బ్లూ కలర్స్ కోడింగ్ని యాడ్ చేసి లోగోని డిజైన్ చేశారు. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వాండా దగ్గరికి వెళ్తాడు. అక్కడ వాండా ఫ్లవర్స్ని కోస్తూ ఉంటుంది. మేబీ వాండా రోజు తను ఇదే పని చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే పక్కనున్న బాస్కెట్స్లో ఫ్లవర్స్ ఉంటాయి. అండ్ అలానే చెట్ల పైకి ఎక్కి కోయడానికి సిపాయి కూడా ఉంటుంది. వాండా విజన్ సిరీస్లో వాండా చేసిన దానికి డాక్టర్ స్ట్రేంజ్ వచ్చాడేమో అనుకుంటుంది. కానీ డాక్టర్ స్ట్రేంజ్ వచ్చింది మల్టీవర్స్ గురించి తెలుసుకోవడానికి. తర్వాత ఒక గేట్ ఓపెన్ అవుతుంది. ట్రైలర్లో ఈ సీనే హైలైట్. ఆ విజువల్ చూస్తున్నప్పుడు మనమే మల్టీవర్స్లోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది. అండ్ ఆ విజువల్స్ ఏంటనేవి చెప్పడం కూడా కష్టమే. కానీ ఆ గేట్ మాత్రం లైబ్రరీ ఆఫ్ వాల్స్ అని అర్థమవుతుంది. అంటే మల్టీవర్స్ని అంతా కనెక్ట్ చేసే ఒక మిడ్ పాయింట్ ఈ గేట్ అయి ఉండొచ్చు. అక్కడ డాక్టర్ స్ట్రేంజ్తో పాటు అమెరికా చాల్వెస్ అండ్ ఇంకొక అమ్మాయి ఉంటుంది. ట్రైలర్లో తను ఎవరో క్లియర్గా కనిపించలేదు, కానీ తర్వాత మార్వెల్ రిలీజ్ చేసిన ఒక అఫీషియల్ పోస్టర్లో తన ఫేస్ కనిపించింది. తను చూడడానికి క్రిస్టినాలా ఉంది. ఇంకా తను ఎవరనేది క్లియర్గా తెలీదు. తర్వాత మనకి డోర్డో కనిపిస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ 1లో స్టీఫెన్కి హెల్ప్ చేసింది ఈ డోర్డోనే. కాకపోతే ఈ సినిమాలో హెయిర్ పెంచి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తున్నాడు. సో మేబీ మళ్ళీ డాక్టర్ స్ట్రేంజ్ కాఠ్మండు వెళ్ళినట్టున్నాడు. అక్కడే నల్లని పొగలతో ఏదో వస్తూ ఉంటుంది. సేమ్ లోకి సిరీస్లో చూపించిన ఎలైత్ లాగా ఉంటుంది. తర్వాత వాండా క్యాండిల్స్ మధ్యలో గాల్లో కూర్చొని ఉంటుంది. చుట్టూరు రౌండ్గా క్యాండిల్స్ ఉంటాయి. మేబీ ట్రైలర్ స్టార్టింగ్లో చూపించింది ఈ క్యాండిల్స్నేమో. తర్వాత డోర్డో డాక్టర్ స్ట్రేంజ్తో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ డాక్టర్ స్ట్రేంజ్ చేతులు 2 కట్టేసి ఉంటాయి. తర్వాత బయట ఒక బ్లాస్ట్ అవుతుంది. ఇక్కడ కొమ్ములతో ఒక క్యారెక్టర్ కనిపిస్తుంది. అది మింటోర్ కానీ రింత్రా కానీ అయి ఉండాలి. 2 కూడా కామిక్లో క్యారెక్టర్సే. అండ్ ఇవి ఖచ్చితంగా మన యూనివర్స్లో కాదు. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ వాండా యూజ్ చేసే కియోస్ మ్యాజిక్ని యూజ్ చేస్తూ ఉంటాడు. కింద బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్ వాండా విజన్ లాస్ట్ ఎపిసోడ్లో కనిపిస్తుంది. తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ డ్రాగన్ లాంటి స్పెల్ని యూజ్ చేస్తాడు. వెనకాల వాంగ్తో పాటు అమెరికా చాల్వెస్ కూడా ఉంటుంది. టెంటికల్స్ ఉన్న ఒక క్రియేచర్ స్ట్రేంజ్ మీదకి బస్సు విసిరేస్తుంది. అది హోమోగరత్. కామిక్స్లో ఈ హోమోగరత్ దీనికన్నా పెద్దగా ఉంటుంది అండ్ చాలా పవర్ఫుల్ కూడా. మేబీ ఇది దాని పిల్ల అయి ఉండొచ్చు. ఆ బస్ని డాక్టర్ స్ట్రేంజ్ 2గా చీల్చేస్తాడు. వెనకాల అమెరికా చార్లెస్ కూడా ఉంటుంది. ఈ లొకేషన్ సరిగ్గా గమనించండి. స్టార్టింగ్లో డాక్టర్ స్ట్రేంజ్ బిల్డింగ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు సేమ్ ఇలానే ఉంటుంది. స్ట్రీట్లు, వెలుగుతున్న లైట్లు, ట్రాఫిక్ లైట్స్ అండ్ స్ట్రీట్ బోర్డులు ఇవన్నీ సేమ్ ఉంటాయి. తర్వాత ఈవిల్ స్ట్రేంజ్ చెయ్యిని చూపిస్తారు. బ్యాక్గ్రౌండ్లో డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉంటాడు. లాస్ట్లో ఈవిల్ స్ట్రేంజ్ చూపిస్తారు. ఇతను ఖచ్చితంగా వాట్ ఇఫ్ సిరీస్లో ఉన్న స్ట్రేంజే అయి ఉండాలి. అండ్ ఈ రూమ్ని సరిగ్గా గమనించండి. సేమ్ డాక్టర్ స్ట్రేంజ్ మ్యాజిక్ యూస్ చేస్తున్నప్పుడు ఉన్న థింగ్సే ఈ రూమ్లో కూడా ఉన్నాయి. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ లెఫ్ట్ చిక్ మీద, నుదుటి మీద దెబ్బలు ఉంటాయి. సేమ్ ఫస్ట్ సీన్లో డాక్టర్ స్ట్రేంజ్కి ఉన్నట్టుగానే. మేబీ ఫస్ట్ షాట్లో డాక్టర్ స్ట్రేంజ్ అడావిడిగా బయటకు వచ్చింది ఈ బిల్డింగ్లోంచేనేమో. ఖచ్చితంగా ఈ బిల్డింగ్ శాంటమ్ సెంటోరమే, ఎందుకంటే ఆ గ్లాస్ కనిపిస్తుంది. అండ్ అలానే ఫస్ట్ షాట్లో మెట్లెక్కుతూ వెళ్ళేది కూడా ఈ బిల్డింగ్ అయి ఉండాలి. ఏదో అన్నిటినీ లాక్కుంటున్నట్టు చూపించారు. అందులో ఒక చైర్ కూడా ఉంటుంది. అండ్ డాక్టర్ స్ట్రేంజ్ బిల్డింగ్ బయటకు వచ్చినప్పుడు కూడా బిల్డింగ్స్ అన్నీ ఫేడ్ అవుతూ ఉంటాయి, లైక్ ఏదో లాగేసుకుంటున్నట్టుగా. మేబీ ఈ షాట్లన్నీ ఒకటే అయి ఉండాలి. ఇవి నేను గమనించిన డీటెయిల్స్. ఇంకా నేను మిస్ అయిన హిడెన్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అలానే నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.